బ్యాక్ టు న్యూస్. ఇక కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి 1,25,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. అటు తుంగభద్రతో పాటు సుంకేసుల ప్రాజెక్టులు కూడా నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ కు ఎగువ నుంచి 1,17,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద మాత్రం భారీగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు ఫస్ట్ గేట్లను ఎత్తి భారీగానే వరద నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం గంటకు పెరుగుతూ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 540 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇన్ఫ్లోగా దాదాపుగా 1,20,091 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుండటంతో 4,702 క్యూసెక్లను మాత్రం అవుట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ఇటు సాగర్ ఎడమ కాలువకు సంబంధించి తాగునీటి అవసరాలకు కావచ్చు, ఇటు ఏఎంఆర్పి ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 4,702 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు సామర్థ్యం గాను ప్రస్తుతం 540 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తే మాత్రం మొత్తం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 187 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్న నేపథ్యంలో సాగునీటికి ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత 10 ఏళ్లకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి రాక కూడా ఎప్పుడైనా కూడా జూలై చివరి వారంలో నీటి వరద మాత్రం వచ్చేది. ఆగస్టు మొదటి వారంలో సాగునీటికి నీటిని విడుదల చేసేవారు. అయితే ఈ 10 ఏళ్లలో 2015లో 510 అడుగుల నీటి సామర్థ్యం అడుగుల ఉండేది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఆ ఏడాది కృష్ణా బేసిన్ కి సంబంధించి వర్షాలు లేకపోవడంతో 2015లో క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఇటు 2023లో కూడా 506 అడుగుల నీటి మట్టం నాగార్జున సాగర్ లో ఉండడంతో ఇటు సాగునీటికి సంబంధించి కూడా 2023లో కూడా క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. ఇక మిగిలిన 7 ఏళ్లలో మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద రావడంతో దాదాపుగా ఆగస్టు మొదటి వారంలోనే సాగునీటికి విడుదల చేసేవారు. మొత్తం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి కుడి ఎడమ కాలువల నుంచి నీటి విడుదల చేస్తారు. ఈ 2 కాలువల పరిధిలో దాదాపుగా 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపుగా 2 క్రాప్లకు సంబంధించి ఇటు ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్లకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దాదాపుగా 264 టీఎంసీల నీటిని సాగునీటికే విడుదల చేయడం జరుగుతుంది. ఒక్కొక్క క్రాప్ కు సంబంధించి ఇటు ఖరీఫ్ సీజన్ లో 132 టీఎంసీల చొప్పున కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దాదాపుగా 540 అడుగుల నీటి మట్టం ఉంటేనే మాత్రమే సాగునీటికి విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం 540 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ఖచ్చితంగా ఈ ఏడాది సాగుకు నీరు అందుతుంది అనేది మాత్రం రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఎగువ కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టంకి చేరుకోవడంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకోవడం జరిగింది.
ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి దాదాపుగా 1,74,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తుండటంతో ఇటు జూరాల ప్రాజెక్టు కావచ్చు, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కి అదే స్థాయిలో వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లను ఎత్తి దాదాపుగా 4 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా దాదాపుగా 60,000 క్యూసెక్ల నీటిని కూడా ఇటు విడుదల చేస్తున్న పరిస్థితి. మొత్తం శ్రీశైలం నుంచి డిశ్చార్జ్ అవుతున్నటువంటి 1,94,000 క్యూసెక్లు రిలీజ్ కావడం జరుగుతుంది. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేసరికి మాత్రం 1,20,000 క్యూసెక్లు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ఎందుకంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఏదైతే పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ వరద ప్రవహించే ప్రాంతం దాదాపుగా 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిలీజ్ చేసినటువంటి నీటి అంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో పాటు సాగర్ కు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. కాబట్టి నీరు చేరే సమయం ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కూడా రోజు దాదాపుగా 3 అడుగుల మేర నీటి మట్టం అయితే పెరుగుతుంది. దీంతో పాటు 6 టీఎంసీల నీరు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో కుడి ఎడమ కాలువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలకు సంబంధించి నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 540 అడుగుల నీటి మట్టం చేరుకోవడం, అలాగే ఏదైతే నీటి సామర్థ్యానికి సంబంధించి ఏదైతే 189 టీఎంసీలకు చేరుకోవడంతో సాగుకు నీటిని ముందస్తుగానే విడుదల చేయాలనేది మాత్రం రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి భారీ మొత్తంలోనే భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సాగుకు ముందస్తుగానే నీటిని విడుదల చేస్తే సాగు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు 2 కాలువలకు సంబంధించి కూడా 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కాబట్టి సాగుకు సంబంధించి ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారా లేదంటే ఆగస్టు మొదటి వారంలో విడుదల చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సాగర్ ప్రాజెక్టుకు ఆశాజనకంగా వరద నీరు వచ్చి చేరుతుండడం, సాగునీటికి విడుదల చేసే స్థాయికి నీటి మట్టం చేరుకోవడం, 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు వరద వస్తున్న నేపథ్యంలో అలాగే కొనసాగితే మాత్రం వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో పాటు క్రస్ట్ గేట్లను ఇదే వరద కొనసాగితే క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందనేది కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే గత మే నెలలోనే జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయడం జరిగింది. అంటే పైన కురుస్తున్నటువంటి కృష్ణా బేసిన్ సంబంధించి పరిధిలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే జలకలను సంతరించుకోవడంతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ చివరిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ఆల్రెడీ జూలై మొదటి వారంలోనే వరద స్టార్ట్ కావడంతో సాగుకు ముందస్తుగానే విడుదల చేయాలి. ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే విడుదల చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం అంటున్న రైతులు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే నారుమల్లు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితుల్లో కనీసం ముందస్తుగా ఆ నారుమల్లు చేసుకునేందుకు కూడా నీటిని విడుదల చేయాలనేది మాత్రం రైతులు కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు ఎడమ కాలువకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే 3,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అది కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం వాడుకునేందుకు మాత్రమే అని చెప్పి పాలేరు రిజర్వాయర్ వరకు ఆ నీటిని వదులుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడంతో రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అనుష్. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.